మేడం 2 years నుండి మా పాప నాతో మాట్లాడడం లేదు అని ఒక పేరెంట్ ఈ మధ్య మా న్యూ పేరెంటింగ్ కి సంబంధించిన విఐపి గ్రూప్ లో ఒక సెషన్ చేసినప్పుడు చెప్పారు. అయితే నేను అడిగా ఎందుకు 2 సంవత్సరాల్లో తను మాట్లాడడం లేదు అని అంటే అసలు విషయం ఏంటంటే తను ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుదాం అనుకుందో, ఏ కోర్స్ అయితే చేద్దాం అనుకుందో, అది కాకుండా పేరెంట్స్ కి ఏది ఇష్టం అనిపించిందో దానిలో వాళ్ళు జాయిన్ చేయడం. అంతేకాకుండా కో ఎడ్యుకేషన్ ఉన్న కాలేజ్ లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ తను ఫేస్ చేయవలసి వస్తుందో అని ముందు జాగ్రత్తగా విమెన్స్ కాలేజ్ లో జాయిన్ చేయడం జరిగిందంట. అది అంటే ఆ పని ఏదైతే చేయడం జరిగిందో ఆ పాప మనసులో ఒక ముద్ర నీ వీళ్ళకి తెలియకుండానే పేరెంట్స్ వేశారు ఏంటంటే నా మీద మీకు నమ్మకం లేదు, అందుకే నేను పలానా కాలేజీలో జాయిన్ అవుతానంటే అక్కడ జాయిన్ అవ్వకుండా ఇక్కడ జాయిన్ చేశారు అని నన్ను బ్లేమ్ చేస్తూ పేరెంట్స్ తో మాట్లాడడం మానేసింది. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఇంట్లో జరుగుతూ ఉంటుంటాయి కదా. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు మనం ఎలా ఆలోచించాలి అన్నది మనకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇటువంటి డిస్టెన్స్ అన్నవి క్రియేట్ అవుతూ ఉన్నాయి పేరెంట్స్ అండ్ టీన్స్ మధ్యలో. అయితే ఆ డిస్టెన్స్ ఇప్పుడు మాత్రమే కాదు, జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంటది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం యాజ్ అ పేరెంట్ గా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి కామెంట్ లో తెలియజేయండి.